స్థితిని పూర్తికరించి మహిమగా తీర్చి పాత్రగా మరచి పూర్తికరించి మహిమగా తీర్చి నన్ను నీవానిగా రక్షణకై గోపరిమగా సాగెదను నేను నీ సాక్షిగా ఈశ్వరము నాలో ధ్వనించగా ఇదే నాకు నిజమైన నిరీక్షణ నీ కౌగిలిలో నాకు సంరక్షణ ఇదే నాకు నిజమైన నిరీక్షణ నీ కౌగిలిలో నాకు సంరక్షణ ఆరాధించును నన్ను నిత్యము నిన్ను కొనియాడెదను నిరతము ఆరాధించును నన్ను నిత్యము నిన్ను కొనియాడెదను నిరతము మహారాజువే నా నాయకుడవే నడిపించు నా దైవమే ప్రతి స్థలమున జతే చేరిన ప్రియమైన నా హితుడవే మరణము గెలచిన మృత్యుంజయుడవు మహిమతో దిగి వచ్చు నా మహారాజు మరణము గెలచిన మృత్యుంజయుడవు మహిమతో దిగి వచ్చు నా మహారాజు నీ మహిమ రాజ్యములో నిలవాలని జయించిన వారితో గడపాలని నివాస పెరువేదని అక్షయుడా చేరితి నీ శరణని వర్ణింపగాలేదు నా భాగ్యము కడవరకు కృపలోని నా పయనము వర్ణింపగాలేదు నా భాగ్యము కడవరకు కృపలోని నా పయనము ఆరాధించును అను నిత్యము నిన్ను కొనియాడెదను నిరతము ఆరాధించును అను నిత్యము నిన్ను కొనియాడెదను నిరతము ఆరాధుడే నా నాయకుడవే నడిపించు నా ప్రతి స్థలమున జతే చేరిన ప్రియమైన నా హితుడవే ప్రతి స్థితిలో నడిపిన వైనం ఆశ్చర్యమే కలిగి నిన్ను కొనియాడెదను నిరతము రాజువే నా నాయకుడవే నడిపించు నా దైవమే ప్రతి స్థలమున ప్రతి స్థితిలో నడిపిన వైనం ఆశ్చర్యమే కలిగించే ప్రతి క్షణం ప్రతి స్థితిలో నడిపిన వైనం ఆశ్చర్యమే కలిగించే ప్రతి క్షణంలోనయ్యా స్తోత్రాలైనా ప్రతి ఒక్కరూ దేవుడికి స్తోత్రాలు హల్లెలూయా స్తోత్రాలైనా
ఈ 10 సంవత్సరాలు తలుచుకుంటూ నీకు కృతజ్ఞత చెప్పుకుంటుండలేదు. ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. నీ ప్రేమకై వందనాలే. ఏం విషయం నాకు తెచ్చుకోవాలని నీవున్నా అని నువ్వు పిలిచావని ప్రతి క్షణం కూడా ప్రభు గుర్తు చేస్తూ ధైర్యపరుస్తున్నాడు. వందనాలయ్యా. ఈ 11 సంవత్సరం మీ కృప కొరకు వేడుకుంటున్నాను. ఈ 11 సంవత్సరం కూడా నీ కృపతో నిన్ను నన్ను బలపరచమని వేడుకుంటున్నాను. నీకు స్తోత్రాలు. మీ ఆత్మ అధ్యక్షతకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. నిజంగా ప్రభువా తండ్రి, మా హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం. ఏమి ఇచ్చినా మీరు నాకు తీసుకోలేము నాయన. అవునయ్యా, మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలుని బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి ఎన్నో పరిస్థితుల మధ్యలో నాయన, పాములలో, తేలులు, భయంకరమైనటువంటి విష పురుగులు నాయన, చిన్న బిడ్డలతో ఇక్కడ ఉంటున్న సమయంలో నాయన మీ కృప మమ్మల్ని విడిచిపెట్టిపోలేదయ్యా. మమ్మల్ని విడిచిపెట్టిపోలేదు నాయన. మీకు కృతజ్ఞతలు తెలియజేయకుంటుండలేకపోతున్నాం నాయన. ప్రతి పరిస్థితిలో నాయన మీరు చూపిన కృప అది వర్ణించలేనిది నాయన. తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ స్తుతి ఆరాధన మీకు అర్పిస్తున్నాం. మా ఆరాధన అంగీకరించండి నాయన. దైవ సేవకులు యాకోబు గారు ఆరాధన గురించి ప్రార్థన చేస్తారు. అన్న ప్రార్థన చేస్తారు. తర్వాత ఉపజ్ఞాన గారు వాక్య పరిచయం కొరకు ప్రార్థన చేస్తారు. దేవానికి స్తోత్రం. నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమును బట్టి అయ్యా, నీ సేవకుని మీరు పుట్టించి తల్లి గర్భములోనే ప్రతిష్ఠించి ప్రత్యేకపరిచి ఈ ప్రాంతానికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి కూడా నీకే వందనాలు, నీకు కృతజ్ఞతలు. 10 సంవత్సరములు నాయన. ఆమేన్. పరిచర్య ప్రారంభించినప్పుడు ఎవరు సహకరించే వాళ్ళు ఉండరు. పాస్టర్ గారికి సహకరించే వాళ్ళు ఉండరు. అదే ఒక ప్రాంత ఎమ్మెల్యేనో అధికారి వస్తే వాళ్ళకి ధనాధన కుర్చీలు వేస్తారు, టక సహకరిస్తారు. పాస్టర్ గారు ఎవరన్నా వస్తే సహకరించాలంటే ఎంతో కష్టం. మేము గాంధీ చౌక్ అనే ప్రాంతంలో ఆ ప్రాంతంలో సేవకులు అనేక సార్లు కొట్టారు. అదే ప్రాంతంలో సేవ ప్రారంభించాము. మేము ఇప్పటికీ వచ్చే నెల ఆగస్టు 20కి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు. సరే, సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు నాకు బంద్ చేసుకోకపోవడం చాలా పొరపాటు. దయచేసి బంద్ చేయండి. దేవుడు ఎలాగ మనల్ని అభివృద్ధి పరుస్తాడో నేను చెప్తా. కీర్తన 80వ కీర్తన 8వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులు వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కమ్మెను, దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. సేవ ప్రారంభించినప్పుడు అల్పంగా ఉంటుంది. సేవకుడు ప్రజలకు అర్థం కావాలని, విశ్వాసులకి సేవకుడి యొక్క కుటుంబం అర్థం కావాలని, ప్రాంతంలో ఉన్న ప్రజలకి దేవుని యొక్క సేవకుడు విలువేంటో తెలియాలని, అనేకుల ఎదుట సాక్ష్యం కలిగి ఉండటానికి ప్రభు ప్రారంభించినప్పుడు అల్పంగా ప్రారంభిస్తాడు. ఆ తర్వాత అది ఘనంగా ఎదుగుతూ ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది, వ్యాప్తి చెందుతూ ఉంటుంది.
అలా వ్యాప్తి చెందడం ద్వారా ప్రజలు ఏం చెప్తారంటే, ఒకప్పుడు ఏంటోరా బాబు ఒక డోలు పట్టుకొని ప్రాంతానికి వచ్చాడు, అప్పుడు ఏం లేదురా మా ఇంట్లో పూటకున్న అన్నం పెట్టాము, ఆయన దగ్గర తినడానికి నౌకలు కూడా లేవు, ఏంటో ఈ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ సేవ ఇంత అభివృద్ధి అయిందేంట్రా బాబు, వాళ్ళ దేవుడే దేవుడని అన్యజనులు చెప్పుకునేటట్టుగా దేవుడు ఒక క్రమమైన రీతిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు కూడా ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదని కదలిన వారుగా స్థిరులుగా ప్రభు కార్యాభివృద్ధికి ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. మినిస్ట్రీ గెస్సం అనే ప్రేయర్ ఫెలోషిప్ చెన్నకేశ్వరపురంలో ప్రారంభించడము చాలా గొప్ప భాగ్యము. నేను వరంగల్ సెంట్రల్ జైల్లో నుంచి వచ్చిన దినాల్లో యేసు ప్రభువు గురించి తెలుసుకొని వచ్చాను. అప్పటికి మరణకరమైన పరిస్థితులు నా చుట్టూ ఆవరించున్నాయి. కానీ దేవుడి యొక్క ప్రణాళిక నన్ను సేవలో వాడుకుంటాడని నాకు తెలియదు. కానీ దేవుడు ఒక రకంగా నడిపిస్తూ, అద్భుతంగా దేవుడు మనకు తోడుగా ఉండి అనేక అద్భుత కార్యాలు చేస్తూ దేవుని చిత్తాన్ని తెలుసుకునే ఒక సమయం కొరకు దేవుడే ఎదురు చూశాడు. ఆయన చిత్తాన్ని మనకు బయలుపరచడానికి కొంత సమయం పట్టింది. అలాగే దైవజనుడు మహేష్ గారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న తల్లి గర్భంలో అయినప్పటికీ దేవుడు చిత్తాన్ని తెలుసుకోవడానికి కొంత సమయం బట్టి ఆ దర్శనం ప్రకారం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మనకి ఇది లేదేంటి, అది లేదేంటి, ఆ సేవకుడికి అది ఉంది, ఈ సేవకుడికి అది ఉంది, అక్కడ పెద్ద మందిరం ఉంది, పెద్ద పెద్ద కుర్చీలు ఉన్నాయి, ఆ ఏసీలు ఉన్నాయి, మనకెప్పుడు అనే ఆశ మనకు ఉండకూడదు. ప్రభువు చూసుకుంటాడు. యెహోవా ఈయనే, ఆయన చూసుకుంటాడు. పిలిచినోడు ఆయన ప్రజలను ఆశీర్వదించే కొలది సంఘం ఎస్టాబ్లిష్ అవుతా ఉంటుంది, ఆశీర్వాదకరంగా మార్చబడతా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఒకళ్ళున్నా భోజనం తగ్గదు, ఇద్దరున్నా భోజనం అదే భోజనం, 100 మంది ఉన్నా అదే భోజనం, 500 మంది ఉన్నా అదే భోజనం, అంతకంటే ఎక్కువ తెలియలేదు. జనం తక్కువ ఉన్నంత మాత్రాన పోషించడా దేవుడు. యూదులకు మరొక దిక్కు నుండి సహాయం వస్తుంది. ఈ యొక్క యానివర్సరీకి నన్ను ఆహ్వానించిన మహేష్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి, నా కొరకు మీరంతా ఉపవాసాల నుండి ప్రార్థన చేయడం నాకు చాలా సంతోషము. ఆ విధంగా మీరు మీ కుటుంబాలు 200 ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడును. ఇదే త్రోవలో నడవాలిగా. ఇది కలిసి రావట్లేదు అనుకున్న రీతిగా, ఆశపడ్డ రీతిగా ఒక కార్ రావట్లేదు, ఒక 2 వీలర్ రావట్లా, 4 వీలర్ రావట్లే, పెద్ద సౌండ్ సిస్టమ్ రావట్లా. కనుక ఇక్కడ నుంచి ఊర్లు వేస్ట్, ఇంకొక గ్రామానికి వెళ్ళిపోదాము అని ఆలోచించకూడదు సేవకుడే పోయి. ఒక ఆయన బ్యాంక్ మేనేజర్గా ఉన్న టైంలో SBIలో మంచి శాలరీ పొందుకునే దినాల్లో దేవుడు ఆయన సేవకు పిలిస్తే రిజైన్ చేసి సింగపూర్ వెళ్ళాడు. సింగపూర్లో ట్రైనింగ్ అయ్యాడు. సింగపూర్లో ట్రైనింగ్ ఆయన ఇంగ్లీష్లో అనుకున్నాడు చాలా క్వాలిఫికేషన్ ఎంత ఉంటుందంటే ఇక్కడ నుంచి ఇంతవరకు ఆయన చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్ లిస్ట్ ఉంటుంది. అంత గొప్పవాడు అనుకున్నాడంట ఆయన. సింగపూర్లో ట్రైనింగ్ అయిన తర్వాత అనుకున్నాడంట, దేవుడు నన్ను హైదరాబాద్లోనో, బాంబేలోనో, కలకత్తా బొమ్మటుడు అని ఆ ట్రైనింగ్లో ఉన్నంతసేపు కలగంటా ఉన్నాడు. కలగని ట్రైనింగ్ అయిపోగానే ఇక దేవా అందరు ఈరోజు అభిషేకాలు ఇస్తారు, ఈ అభిషేకం తర్వాత నేను హైదరాబాద్, ఢిల్లీయా, నాకెందుకంటే చాలా క్వాలిఫికేషన్, అన్ని భాషలు మాట్లాడే ఆ కృపనిచ్చావు, నన్ను ఏం చేయమంటావు దేవా అంటే, నువ్వు ఒక అడవి ప్రాంతం ఉంది, ఇది దయ్యం మాట ఉంది, దేవుడి మాట కాదు, నేను ఏం చదువుకున్నా అడవి ప్రాంతానికి పొమ్మంటే ఏంటినా, నా స్టైలు, నా టక్కు, నా టిక్కు, నేను బాగా షూ వాడతా, నేను టై కట్టుకుంటా, నన్ను చూసిన వాళ్ళంతా స్మార్ట్ బాయ్ అంటారు,
నాకు ఇంత క్వాలిఫికేషన్ ఉంది, ఇంత చదువుకున్న వాళ్ళు బ్యాంక్లో మేనేజర్ పోస్ట్ రిజైన్ చేసి వచ్చాను, అలాంటి నన్ను, అది దయ్యం మాట, దేవుడి మాట కాదులే, దేవుడి మాట అది కాదులే అని మళ్ళీ ఉపవాసం ఉందామని చెప్పి కొంతమందితో ప్రార్థన చేస్తూ ఉంటే, బాబు నీకు దేవుడి ఇంతకు ముందే చెప్పిండగా ఆయన బొమ్మని అని ఒక ఆయన అన్నాడు. ఇది దయ్యం పట్టినోడే, ఇది దయ్యం పట్టినది అసలు ఇక్కడ సెట్ అవ్వట్లే అని చెప్పి కొద్ది రోజులు ఖాళీగా ఉన్నాడండి. ఎటుపోకుండా ఉంటే ఆ గ్రామం, మారుమూల గ్రామంలో ఒక బంధువు ఉంటే వాళ్ళకి ఎంత బాగాలేకపోతే నేను ఫోన్ చేశానంట. దేవుడిలో అనిపిస్తాడు తెలుసా, నీవు నడవలసిన త్రోవలో ఆయన నడిపిస్తాడు, నీకు ఉపదేశం చేస్తాడు, ఉపదేశం ఆయన చేసి నడిపిస్తాడు. అప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తే ఆయన ఆ బాల్య దినాల్లో వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ పోస్ట్, టీచర్ పోస్ట్ చేసిన ఆ టైంలో ఆయన అక్కడ పుట్టాడంట. అప్పటిదాకా ఆ ప్రాంతం ఆయన గుర్తు రావా. నేను చదువుకున్నాను, బ్యాంక్ పొజిషన్, బాగా చదువుకున్న క్వాలిఫికేషన్ కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే, ఇక నన్ను దేవుడు ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఇచ్చాడు, ఇక నాకు పల్లెటూరులతో ఏ పని, మొత్తం హై క్లాస్ ఫ్యామిలీతోనే అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆలోచన చెప్పాడంట, చూడు నశించిపోతున్న ఆత్మలు చుట్టూ ఉన్నాయి, నశించిపోతున్న ఆత్మలు చుట్టూ ఉన్నాయి, ఇక్కడ ఎవడు చేయడు. ఇంత దూరం వచ్చి నా కొరకు నీ ఉద్యోగాన్ని త్యాగం చేసావు, నా కొరకు నీ ఎడ్యుకేషన్ త్యాగం చేసావు, నా కొరకు శ్రమ పడడానికి, ఉపవాసాలు ఉండడానికి ఇష్టపడుతున్నావు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉంటే ఈ ప్రాంతంలో నేను ఒక గొప్ప జనాంగంగా చేస్తాను. ఆడికొచ్చి యేసు దేవుడు అని చెప్పడానికి భార్య, ఆమె ఆ రాష్ట్ర స్థాయి ఉత్తమ టీచర్ అవార్డు పొందిన, రాష్ట్రపతితో అవార్డు తీసుకున్నామే, గవర్నర్లతో అవార్డు తీసుకున్నామే, ఆమె భార్య చెప్పాడంటే ఇక్కడ సేవ చేయమంటే, ఈమె అక్కడ బస్సు లేదు, ఎటుపోవడానికి అవకాశం లేదు, అక్కడికి నేను ఎట్లా పోవాలి, ఆ పరిస్థితికి వెళ్ళి ఏం చేయాలండి? భలే ఉన్నారు మీరు, కరెక్టేనా? అసలు లేదు నాకు దేవుడు మాట్లాడాడు, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, దేవుడు మాట్లాడితే నాతో రమ్మంటే, ఆయన భార్య అంత క్వాలిఫికేషన్, పీటీ టీచరు, స్కౌట్ అండ్ గైడ్స్ లో రాష్ట్రాయి, ఆమె ఆయనతో బయలుదేరి వెళ్ళి ఆ కోనవరం నుంచి చింతూరు మధ్యలో ఉన్న ముల్లూరు అనే ఒక గ్రామాన్ని ఎన్నుకొని ఆ ఎడ్ల బండి మీద పోయారంటే, కోనవరంలో దిగి ఎడ్ల బండి మీద పోయి యేసు దేవుడు అంటే యేసుడు రా అన్నాడు ఆ కొయ్యోడు. ఓ దేవా, ఏంది దేవా ఇది, ఎన్ని మీ చదివేంది, మా బతికేంది, మమ్మల్ని నా భార్య పొజిషన్ ఏంది, నా పొజిషన్ ఏంది, నన్ను ఇక్కడ తీసుకొచ్చి నీ పేరు చెప్పమంటూ వాడేమన్నా ఇట్లా అంటున్నారు ఏంటి అంటే, దేవుడు నువ్వే భయపడకు, ఈ ఊరంతా రక్షణకు నేను నడిపిస్తాను. మనుషుల ఆత్మలు, జంతువుల ప్రాణములు దేవుని ఆధీనంలో ఉన్నాయి. నువ్వు కూర్చుంటా లేచుటా ఆయనకి తెలుసును. ఈ ఊర్లో మనమే తెలుసా దేవుడికి, వీళ్ళందరూ తెలుసా తెలియదా? వాళ్ళ జీవం తెలియదా? వాళ్ళ జీవం ఏ పాటిది దేవుడు తెలుసు, ఎప్పుడు పోతారో తెలుసు, రేపు ఏ రోగాలు వస్తాయో తెలియదు. ఆ రోగాలకు స్వస్థత ఇక్కడే విడుదల. ఎందుకు? సేవకుడు ద్వారా వాళ్ళు స్వస్థత పొందడానికి సేవకుడిని ఉంచాడు. దేవుడు లోకాన్ని ప్రేమించడంలో ఈ గ్రామస్తులందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ముందుగా మనం రక్షించబడ్డాం అంతే. ప్రతి మోకాలు ఆ నామములు వంగాలి, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని స్తుతించాలి. ఇది ఇప్పుడు అక్కడ ఒక రేకులు సెట్ చేశారు. ఇందాక 10 సంవత్సరాలు పరిచర్యలు పెడుతున్నప్పుడు నేను చూస్తున్నాను. ఆ కర్రలతో గుడిసే అవన్నీ ఇస్తున్నప్పుడు అక్కడ కూడా గుడిసెలు వేశారు. ఆ కొయ్య ప్రాంతంలో గుడిసేసి ఆయన పీటీ సార్ భార్య, పీటీ స్కౌట్ అండ్ గైడ్స్ లో రాష్ట్ర అవార్డు, రాష్ట్ర స్థాయిలోనే ఆమె లీడర్, ఆమె గోసి ఇట్లా పెట్టుకొని ఆ చుట్టుపక్కల గేదె పెండ దొరికితే పెండ తీసుకొచ్చి మొత్తం అలికిందండి. అలికి ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి ఆ గ్రామం అంతా తిరిగి, అయ్యా మేము వండుతాం భోజనము, మీరు తినిపోతురండి,
మేము ఖమ్మం నుంచి వచ్చాము, మీరు మీ ఒడితో మీరు తిరిగిపోతురండి ఆ చిన్న పిల్లలందరినీ పట్టుకొచ్చి వాళ్ళకి దేవుని వాక్యం బోధించడము, దేవుని రాజ్యం గురించి చెప్పడం ప్రారంభించితే 14 సంవత్సరాల్లో ఒక బాప్తిజం లేదు. 14 సంవత్సరాలు ఆ గ్రామం మీద ఫోకస్ పెట్టి 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 ఆమెకు వచ్చే శాలరీ కాక అక్కడెక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర 50,000 లక్ష రూపాయల అప్పు తీసుకొని పోయి ఆ గ్రామంలో 3 రోజులు మైక్ అద్దెకి తీసుకొని ఎడ్ల బండి మీద కూరగాయలు తీసుకుపోయి అక్కడ ఒక 2 పని మనుషులను పెట్టుకొని వంట చేసి రెడీ చేసి మైక్ పెట్టి అనౌన్స్ చేస్తే ఆ ఊరు సర్పంచ్ అనుకుంటాడు, వీళ్ళకి ఏం పనిలేక ఇక్కడికి వచ్చారు రా బాబు, ఇక్కడ ఓరించాడు ఈ వాళ్ళ గొడవ ఏందిరా బాబు నాకు అర్థం కాక అడుగుతా. ఎప్పుడు ఆ మైక్ పెట్టడం ఏంటి, ఆ కూరగాయల కోనవ నుంచి తేడం ఏంటి, ఈ పరీక్షలు ఏంటి, ఏ యేసు ప్రభు ఎంత పిచ్చుంటే మాత్రానికి ఎక్కడికి ఎవరు రాట్లా, అయినా వీళ్ళు చేస్తూనే ఉన్నారని ఒక్క బాప్తిజం తీసుకోలేవాడు. అయినా పట్టు విడవక అదే త్రోవలో దేవుడు పిలిచాడన్న ఒక విశ్వాసంతో ఆత్మపూర్ణుల 2 భార్య భర్తలు ఏది ఏమైనా గ్రామాన్ని దేవుడు మాకు అప్పచెప్తాడని కోరిపోయింది. మొట్టమొదటిగా ఒక వ్యక్తి రక్షణ పొందాడు. ఆ ఊర్లో తాగుబోతుడు రౌడీ మొట్టమొదటిగా. ఇంకా చనిపోయే మూమెంట్ లో వీళ్ళు వెళ్ళారు, ప్రార్థన చేశారు. ఆ గ్రామంలో ఆ మొట్టమొదటి వ్యక్తి బాప్తిజం తీసుకొని మందిరానికి రావడం ప్రారంభించారు. ఏంటిరా నువ్వెప్పుడు వెళ్తున్నారో దాంట్లోకి, వాంబో యేసు ప్రభువే గొప్ప దేవుడు, ఆయన నన్ను సంపాల్సిన స్థితిలో చనిపోకుండా కాపాడాడని ఊరంతా తిరిగి చెప్పడం ప్రారంభించాడు. ఎప్పుడు ఆ ఊర్లో రక్షణ పొందనుడు అంటూ ఒక్కరు లేడు. 2 చేతులు పైకి ఎత్తిస్తోందని చెప్పాను. ఆ తర్వాత నేను వెళ్ళాను ఆ ముల్లూరు అనే ప్రాంతానికి. ఇప్పటికీ కంక్లూషన్కి వెళ్తా ఉంటాను, వాక్యం చెప్తా ఉంటే అట్లా వెళ్తున్నాడు. అదే సర్పంచ్, గెలిచేసి సర్పంచ్ ఆ కొంచెం లెక్క వెళ్ళి ఆగిపోయి నిలిచాడు. వాక్యం చెప్తాడు, ఆ వాక్యం అయిపోయింది. ఆయన వచ్చాడు. అదే రోజు తెల్లారి మార్నింగ్ బాప్తిజం తీసుకున్నాడు. చేతులు పైకెత్తిస్తోందని చెప్పాలి. ఆయన భార్య, ఆయన, వాళ్ళ కూతురు, ఇంకో కూతురు, కొడుకు 5 బాప్తిజాలు ఇంట్లో జరిగేసరికి ఊర్లో వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ ఊరు సర్పంచ్, సిపిఎం లీడరు యేసు ప్రభువుని నమ్ముకున్నారంట, వాళ్ళ భార్య కూడా నమ్ముకుందంట, వాళ్ళ పిల్లలు నమ్ముకున్నారంట అని చెప్పి వాళ్ళు బాప్తిజం కూడా తీసుకున్నారంట అని చెప్పి మేకల నాగేశ్వరరావు కుటుంబం అంతా రక్షించబడింది. ఆ మండలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఆయన. అలాంటి నాయకుడు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా పొయ్యోళ్ళలో మిగతా వాళ్ళు అందరికి ఆలోచన వచ్చి అసలు యేసు ప్రభు ఎవరో తెలుసుకుందామని భోజనం పెడుతున్నారు. ఎలాగైనా నాగేశ్వరుడు నమ్ముకున్నాడు, అంతకుముందు ఆ మేకలోడు ఆ రౌడీ నమ్ముకున్నాడు. పోయి కూర్చుని తప్పే ఉందని చెప్పి వచ్చి కూర్చున్నారండి. ఇప్పుడు అక్కడ 1, 2, 3, 4 మందిరాలు. పోయేళ్ళందరికీ ఒక పాస్టర్, వీళ్ళందరికీ ఒక పాస్టర్, ఇంకొకరికి ఒక పాస్టర్, ఇంకొకరు. ఊర్లో ఒక్కడు కూడా రక్షణ పొందడం లేడు. ఎవడన్నా ఉంటే 1, 2 అంతే. టోటల్ దేవుడు మూసిపడేశాడు. హల్లెలూయా. మనకి చీమంత సంతిస్తే చాలు, దూరిపోతాం. హల్లెలూయా. చీమ దూర సందు క్రైస్తవుడు దొరబడితే మొత్తం ప్రాంతాలు 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 కదర్చబడతాయి. హల్లెలూయా. అనేక మార్లు పోయి ఇప్పుడు సండే స్కూల్ పరిచర్యలు, ఆ మండలంలో పాస్టర్ని బలపరిచినట్టు సింధూరు, అటు పొడియా, అటు సుకుమా, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అన్ని తిరుగుతున్నాను. ఇప్పుడు ఆ ఫ్యామిలీ లక్షల రూపాయలు అద్దెంట్లో ఉన్న కుటుంబం, రిజైన్ చేసిన కుటుంబానికి దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఖమ్మం పట్టణంలో మా మందిరం పక్కన పెద్ద ఇల్లు కట్టారు, డబుల్ స్టే. అక్కడ ఒక వెనకాల 1000 గజాలు, అక్కడ ఒక 1000 గజాలు, అక్కడ 1000 గజాలు. ఇంకో వృద్ధుల్ని కూడా సాధాలని చెప్పి పక్కన వృద్ధులాశ్రమం కట్టారు. వాళ్ళ కొడుకుని ఆసియా ఖండంలో ఏషియా డైరెక్టర్ గా దేవుడు చేశారు. నీ ప్రయాసము ఎప్పుడు వ్యర్థం కాదు. జనం రావట్లేదు నీ ఎంత ప్రార్థన చేసినా అనుకో, మాకు నీ ప్రార్థనలన్నీ దేవుడు ఆల్రెడీ అంగీకరించాడు. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి.
విత్తనం వేయటం మన వంతు అంతే, ప్రయాసపడటం ప్రభు కొరకు మన వంతు అంతే. ప్రభు యొక్క రాజ్య విస్తరణ ఆయనకి తెలుసు. ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు పిలిచాడు, ఎందుకు మన పట్ల ఒక గురి కలిగి ఉన్నాడంటే ఏ ఒక్కరూ నశించుట ఆయన చిత్తము కాదు. 32వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. 32:8 గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుస్తారు. గనులు ఘనకార్యాలను బట్టి నిలుస్తారు. ఘనకార్యాలను బట్టి కల్పించుకోవాలి. ఘనకార్యము భూమి మీద ఏదైనా ఉందంటే కొంతమంది ఘనకార్యం ఏంటో తెలుసా? అవతల మీద గెలవడం. ఘనకార్యం ఏంటంటే ఆ ఊర్లో 10 కోళ్ళు కంటే వీళ్ళు మేకలు పోయడం, లేకపోతే పెళ్లి ఘనంగా జరిగించడం. భూమి మీద ఘనకార్యం ఏదైనా ఉందంటే ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించడమే. గట్టిగా చెప్పాలా? పాపుల్ని రక్షించడానికి అంత గొప్ప దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపుల్ని రక్షించడానికి. పైనుండి ఆకాశం తెరణ చేసుకొని ఒక వాక్యం రేపు పొద్దున కూడా అందరినీ సస్తారు అని చెప్పి ఒక టైటిల్ వచ్చిందనుకో, ఎవడైనా నమ్ముకోకుండా అంటే చేయలేరు. ఆయన ఆకాశం మీద 2 టైటిల్స్ కనపడాలి. పగులే, మొత్తం అందరికి పగులే చీకటి చేసి ఆ చీకట్లో దేవుని వాక్యం ఊరికి సంబంధించిన ఊరు, పలానా ఊరి పేరు ఆయనకి తెలియదా, పలానా ఊడు రేపు పొద్దునపూట తప్పుతున్నాడు అని ఒక టైటిల్ పెడితే ఆకాశంలో ఆ ఊరోళ్ళంతా కమ్ము తిని వచ్చి ఎక్కడ కూర్చుంటారండి. నువ్వు అడగాలా, నువ్వు పాటించాలా. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కరిని ప్రేమిస్తున్నాడు కనుక ఎవరిని భయపెట్టడం దేవుడి చిత్తం కాదు. అందరినీ ప్రేమతోనే లోపరుచుకోవాలని, అందరికీ సహాయం చేస్తే ఆయన ఎవరో తెలుసుకోవాలని, వారికున్న సమస్యల నుంచి విడుదలివ్వాలని, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో ఈ ఘనమైన కార్యాలు కల్పించుకోవడానికి సేవకుని పుట్టించాడు. ముందుగా సేవకుని దేవుడు గనుడుగా చేశాడు. అందుకనే 43వ అధ్యాయంలో నీవు నా దృష్టికి, 4వ వచనం, నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పచెప్తున్నాను. మన దాము ఎంతో మందికి సమాజం చేయాల్సి ఉంటుంది. మన ప్రతిగా అంట మనుషులు అప్పచెప్తారంట. వినకపోతే, ఎన్నిసార్లు వినకపోతే విన్నోడు ఏమవుతాడు? అందుకే మనం ప్రకటిస్తూ ఉండాలా. ఈ ఘనమైన కార్యం చేయడానికి ముందుగా ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను గనుడిగా చేసుకున్నాడు. ఈ గనుడు కొరకు ఎంతో మందిని లేపేస్తాడు. ఈరోజు నేను చచ్చిపోవాలనుకో, ఇంకొకటి వాడు ఎందుకు భూమి మీద నేనుంటే పనికి వస్తా, అవునా కదా? నేనుంటే దేవుడు పని వస్తా, దేవుడికి పని ఉంది. నాకు ప్రతిగా మనుషులు అప్పచెప్పేస్తాడు. ఈరోజు ఒక బోర్డు పెట్టారు అక్కడ, నేను చనిపోయాడు నువ్వు వచ్చేదానిలో, ప్రభువా ఈరోజు నా టార్గెట్తో వాడిని లేపేసినావా, నీకు వందనాలని చెప్పి నేనేం చేస్తున్నా? ఆయన పని విశ్వాస ఘాతుకుల్ని కూరుస్తాడంటే సామెతల గ్రంథంలో రాయబడింది. సామెతల గ్రంథము 21:18 నీతిమంతుల కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు, యథార్థవంతులకు ప్రతిగా విశ్వాస ఘాతుకులు కూలిపోతారు. ఇక్కడ ఏం రాయబడింది? 21:18. ఎవరు రాసేది మాటలు? ఎవరు రాశారమ్మా ఈ మాటలన్నీ? పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల్ని ప్రేరేపించి దేవుడు మూలంగా పలికాడు. ఏం పలికారు ఇక్కడ? నీతిమంతుల కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు, యథార్థవంతులకు ప్రతిగా విశ్వాస ఘాతుకులు కూలిపోతారు. ఒక ఊరు పోయామండి, పాస్టర్ గారు పిలిచారు. ఎవరురా ఈడ సౌండ్ పెట్టింది? అయ్యా ఇంట్లోనే పెట్టుకున్నాం అయ్యా, బయట కూడా పట్టు మాకు వినపడుతుంది. ఏంది గొడవ? బంద్ చేయి అన్నాడు. బంద్ చేస్తావో బంద్ చేయవో, లేకపోతే మొత్తం పాలు కొడతా అన్నాడు. బంద్ చేసి
వారి వెనకాల ఒక 6 వచ్చి, అరే మీకు సిగ్గుందారా, ఎన్నిసార్లు చెప్పాలరా ఈ ఊళ్ళో మేము టీం పెట్టొద్దని, ఎవరిలో మీరు మనం తీసుకొచ్చింది దగ్గరికి, ఆ ఇంట్లోకి సిగ్గు లేదు, మీకు సిగ్గు లేదు రావడానికి అని అరిచాడు ఆ ఊరి సర్పంచ్. దేవా, ఈ ఊరిని నువ్వు ప్రేమించట్లేదా? మరి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావు ఇక్కడికి? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావు? ఆ వ్యక్తులు నీకు అవసరం లేదా? వాళ్ళు ఎట్లా దూషిస్తున్నారు, పడదానికి వస్తున్నారు, మీదికి వస్తున్నారు, ఏంటి దేవంటే వాడు రేపు ఉండాలి అన్నాడు. నిజంగా చెప్తున్నా ప్రేమని దొరిపెట్టారా, ఆ రాత్రి వాడు ఆశోక్తాడు. ఆ ఊరు సర్పంచ్ రాత్రే చనిపోయాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఏమంటున్నారు తెలుసా? అదే పాస్టర్ గారు మీటింగ్ పెట్టుకోండి, ఒక్క స్ట్రోక్ ఇద్దరు అందరూ ఉరకాల, పరిగెత్తాల మందిరాలకి, దేవుడి దగ్గరికి రావాలి, వచ్చినోడల్లా బతుకుతాడు, వచ్చినోడల్లకి స్వస్థత కలుగుద్ది, విడుదల కలుగుద్ది, అభివృద్ధి కలుగుద్ది, నువ్వు జీవించే సంవత్సరాలు అధికమవుతాయి. ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని ప్రార్థిస్తుండగా నీ జీవితంలో గొప్ప 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 కార్యాలు చేస్తాడు దేవుడు. నీకు ప్రతిగా మనుషులు అప్పచెప్తున్నాడు, నీ ప్రాణానికి ప్రతిగా విశ్వాస ఘాతుకులు కూలుస్తున్నాడు. మనకి మరణం రాదంటే మనం కోరుకోవాలి. ఇక దేవా నన్ను తీసుకపో, దేవా దండం పెడతా, ఇక నా చేతగాట్లా, నడవలేకపోతున్నా, తెల్లలేకపోతున్నా, ఇక అయ్యా 85 సంవత్సరాలు వచ్చినాయి, ఇక ఇంకేం చేయగలుగుతా, దయచో కనికరించి నన్ను మహిమలో చేర్చుకోరాదు. అప్పుడు హల్లెలూయా, అప్పుడు తీసుకుపోతాడు. తొందరపడి నువ్వు పోవు, నీ అంతా నువ్వే ప్రార్థన చేసుకోవాలి. నువ్వంతా నువ్వే ఇక చాలే ప్రభువా, నాయన చాలా కష్టపడ్డా, నా కొడుకులు ఇచ్చినావు, కోడలు ఇచ్చినావు, కూతుర్లు ఇచ్చినావు, అల్లుళ్ళు ఇచ్చినావు, మనవళ్ళు ఇచ్చినావు, మనవరాలు ఇచ్చినావు, ఇంకొక తరం చూసేటట్టు ఇచ్చినావు, ఇంకో తరం చూసేటట్టు వచ్చినావు నాయన. మొన్న ముసలమ్మ అంటారు 86 సంవత్సరాలు, మా మనవడు మా కొడుకుని తీసుకొని, కొడుకు పుట్టిందని కేరళ నుంచి దిగుతుండయ్యా, దేవుడు నాకు భలేగా 3 వారాలు బట్టి భలేగా ఆరోగ్యం ఇచ్చిండయ్యా. ఎప్పుడు వద్దడమ్మా? రేపు పొద్దున కేరళ నుంచి దిగుతున్నాయి. కొడుకు చూసావు ఎంత గొప్ప దీవెనయ్యా. అయ్యా డాక్టర్లు ఎప్పుడో చేతులు ఎత్తేసారయ్యా, కానీ ప్రభుని విశ్వసించడం ద్వారా నా ఆయుష్కాలం పెరిగింది, నా కుటుంబం ఆశీర్వదించబడింది, నా పిల్లలు దీవెనకరంగా మార్చబడ్డారు, వాళ్ళ పిల్లలు దీవెనకరంగా మార్చబడ్డారు. ఇప్పుడు నన్ను అంటున్నారు, నువ్వు కూడా కెనరా 86 సంవత్సరాలకి పాస్పోర్ట్ తీసుకొని ఇప్పుడు విమానానికి పరలోకం పోదండి ఇప్పట్లో. హల్లెలూయా. అంటే అంతం అసలు ఎందుకండి, మదర్ దేశం చూసారా? మదర్ దేశంలో చూసారా? యుగోస్లేవియా దేశం నుంచి ఈ దేశానికి వచ్చింది ప్రభు కాడిపోయడానికి. ఆమె చనిపోయేటప్పుడు చాలా ఆయుష్కాలంలో ఆమె ప్రయాణం చేస్తున్న వ్యాన్లో నేను దూరంగా ఉన్న ఒక బిల్డింగ్ మీదకి వెళ్ళి చూస్తున్నాను. అసలు ఆమె వృద్ధాప్యంలో ముడతలు ముఖం మీద అట్లా అన్ని ముడతలు, ఆ ముడతల్లో కూడా ఆమె అందంగానే ఉంది. ఆమె అట్లా అనుకుంటూ పోతా ఉంటే, అబ్బా ఈ తల్లి ఏంట్రా బాబు, ఎంత సేవలో ఆ తల్లి ఇక్కడ వచ్చి అవమానాలు పొంది, నిందలు పడి, ఆ పుష్పవ్యాధుల్ని, ఆ గుడ్డోల్ని, ఆ టీబీ పేషెంట్లు అందరి ఉమ్ము పట్టి కక్కిస్తే, ఆ వికలాంగుల్ని అందరినీ సరిచేసి ప్రపంచవ్యాప్తంగా ఆమె తల్లిగా మార్చబడింది. దేవుడు కాడిపోయటమో, దేవుడి రాజ్యవ్యాప్తి కొరకు పని చేయటమో, దేవుడిది నా ఆయుష్ వేరే వాళ్ళదా చెప్పలేమంటే. ఒకవేళ నీకు అనారోగ్యం వచ్చిందనుకో, నిన్ను పుట్టించిన వాడు ఎక్కడున్నాడు? నేను పుట్టించేటప్పుడు ఎక్కడున్నాడు ఆయన? నీ అవయవ నిర్మాణం చేసినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? తల్లి గర్భంలో ఉండి నీ అవయవ నిర్మాణం చేసాడా చేయలేదా? ఒకవేళ రోగం వచ్చింది, ఆయన బయట ఉన్నాడా లేడా? సెట్ చేస్తాడా, సెట్ చేయడా? నాకు మైండ్లో ఫంగస్ ఫామ్ అయింది, కరోనా 2 సార్లు పాజిటివ్, షుగర్ లెవెల్ 500 ఉన్నాయి. అసలు ఏ షుగర్ లేనివాడు కరోనా ఉత్తర తెచ్చిపోయారంటే, నేను రోజు కరోనా పేషెంట్ల మధ్యన దిగుతున్నా, 2 సార్లు పాజిటివ్ అయినా మైండ్లో ఫంగస్ వచ్చిందా,
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పేగుల్లో డ్యామేజ్ అయినా దేవుడు నన్ను బతికించుకున్నాడు. ఒక్కొక్కరిని పెట్టడమే తీసుకుపోయి మాస్టర్లు కూడా భయపడాలా. సిఎస్ఐ సంబంధించిన చనిపోయిన చనిపోయినా నేనే పోయి పేద పెట్టేది, ఆర్సీఎం వాళ్ళు చనిపోయినా నేనే బాధ పెట్టేది, ఎబ్రోన్ వాళ్ళు చనిపోయినా నేనే బాధ పెట్టేది. నాకేం పోయలేదు, దేవుడు బయట కూడా ఉన్నాడుగా. ఏ తెగులు గుడారం సమీపించు. కానీ నీవు నేను బూదిగంతాల వరకు సాక్షులుగా ఉన్నావు. ఆయన గణపరిచే వారంగా ఉండాలి. ఆయన గణపరిచే వారిని ఆయన గణపరుస్తాడు. ఆయన బలపరచువనేది ఆయన సమస్యము చేయ. మనం ఆ పాట పడతారండి, ఏదో పాట సిఎస్ఐలో నాదన్నము నా భలే పడుతున్నా. ఎవ్వరు రూపాయి అన్ని ఇద్దరంట, అన్ని దాచుకొని చెల్లెలు మార్చుకున్నాం. అట్లా ఓపెన్ చేసి ఇవ్వగలుగుతారా సేవకి, సువార్త కొరకు అంటే? దక్షిణ ఎవరు బాంబు ఇంకో ఎవరికైనా వడ్డీకైనా ఇద్దరు కానీ సేవకి ఇతడో ఈడో దేవుడు. చర్చికి వచ్చి ఒక ఆయన కోట్లు సంపాదించాడు. నేను అన్నాను, కోట్లు సంపాదించడం దేవుడి పనికి ఎప్పుడైనా ఏమైనా ఇచ్చినావా? అమ్మా దేవుడే నన్ను ఆశ్రదించాడో, దేవుడే నన్ను ఆశ్రదించాడు. వ్యభిచారానికి ఆయన ఒక్కొక్క దానికి 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టించాడు. ఒకదాని కొడుకులు తీసిపోయి మోసగిస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఎన్ని పోస్తుంది అప్పుడు ఎవడు బాగా ఎవడు బాగా చెప్పండి. దేవుడే నిన్ను స్వస్థపరిచిన తర్వాత, దేవుడు కృప నీ మీద అధికంగా ఉన్న తర్వాత, యుగ యుగాలు ఆయన యందు భయభక్తులు గల వారికి, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారికి, ఆ పిల్ల తరాలు దీవెన వాళ్ళ మీద ఉంటా ఉంటే, దేవుణ్ణి విశ్వసించిన మనము ఇంకొక ఆత్మను రక్షణలోకి నడిపించడానికి భూమి మీద ఇంకా సజీవంగా ఉన్నాం. నన్ను ఎందుకు వచ్చారనుకున్నారు? నేను రోజు ఆయన కొరకు పనిచేస్తా కాబట్టి. నేను చెప్పాను, నన్ను తీసుకుంటే నీకేం లాభం లేదు, నేను వస్తా, ఇప్పుడు నీ పని కూడా చేయాలా? నాలాగా ఎవరైనా పని చేసినట్టు నాకు చూపెట్టు. నేనేమన్నా దాచుకుంటే నాకు చెప్పు, నేనేమన్నా దాచుకున్నా నాకు చెప్పు, నాలాగా పనిచేసేవాడు నుండి చెప్పు, అప్పుడు నేను నన్ను తీసుకోపో. నాలాగా పనిచేసేవాడు కామలకూడదు. ఎప్పటికీ 3500 గ్రామాల్లో సువార్త చేశారు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, గాంధీధామ్, గుజరాత్, అహ్మదాబాద్, బరోడా, కాశీ, ఇటు బెంగళూరు. ఎన్నిసార్లు తన్నులు తిన్నాను దేవుని కొరకు, ఎన్నిసార్లు భయంకరమైన దోషణ పాలైనా నేను దేవుని కొరకు. ఉన్నదంతా ఊడ్చి అనుదినము దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నిరంతరం వేస్తా ఉంటే పిక్కెల్లో బలం దేవుడిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగాలి. అదే చెప్పాలా? అట్లా అని చెప్పి ఎప్పుడు ఏది తక్కువగా, ఏ రోజుకి ఆ రోజే దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన రాజ్య వ్యాప్తి నీ ద్వారా జరగాలి. సేవకుడు వచ్చాడు, ప్రార్థన ప్రారంభించాడు. ఒక గొర్రెకి స్వస్థత వచ్చింది, విడుదల వచ్చింది. ఒక డాక్టర్ గారి దగ్గరికి తలుపు తీయడానికి ఒక పెద్ద గజ్జి కూర్చున్నాను. ఆ గీట్లో పొద్దున్నే గజ్జి కొప్పుతుంది, ఎవరైనా పేషెంట్ వస్తారు అనుకుంటే ఆ గజ్జి కొప్పు ఇట్లా హాస్పిటల్ చూస్తే లోపల తీసుకుపోయి దానికి ట్రీట్మెంట్ చేసి చక్కగా కట్లు కట్టి దాని ఇంట్లో 2-3 రోజులు 4 రోజులు ఉంచుకొని మంచి భోజనం పెడుతూ అన్నాడంట. ఒకరు తీయండి నాకు గజ్జి కుక్కని తెచ్చుకున్నారు మేము ఇంటికి అంటే, ఇది బాగైపోయింది అనుకో, నేను ప్రేమించి దాన్ని బాగు చేసినందుకు అది నా ఇంటి ముందు ఉన్నా చాలయ్యా. ఒక ఇంటికి పోయాను, అది మూలుగుతుంది, ఒక్కొక్క మూలుగుతుంది. రేపు ఎల్లుండి చచ్చిపోద్దాను. నేనన్నాను, మీద నాకు ఒక్కట్లు ఉందమ్మా. అయ్యా బాగాలేదయ్యా, చచ్చిపోయేటట్టు. నూనె తీసుకొచ్చి దాని మీద వేసి అది నాలుగు తాపింది, నాలుగు మీద కూడా వస్తుంది చేస్తాను. ప్రార్థన చేసి వచ్చినండి. మళ్ళీ వారానికి వాళ్ళ ఇంటికి పోతే అది హుషారుగా వచ్చి నా కాళ్ళకి
హుషారుగా వచ్చి కాళ్ళ కింద ఉంది. ఈ డాక్టర్ గారు కుక్క పరారైపోయింది. బాగైపోయిన తర్వాత పరారైపోయింది. ఈ రోజు బాగైపోయిన తర్వాత ఎందరో మళ్ళీ లోకంలో కలిసి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ కుక్క ఏందిరా బాబు పోయింది, పారిపోయింది ఏందిరా? అరే నేను చెప్పలేదు, అది గజ్జి కుక్క, దాన్ని బాగు చేసిన దానికి విశ్వాసం ఉండదురా, విశ్వాసం లేని కుక్కకి నువ్వు బాగు చేసినావు రా బాబు అంటే, డాక్టర్ గారు కుక్క అంటే విశ్వాసం కదా, అది ఎంత పోయిందేంటి? దానికి ఎక్కడ లేని నా చేతులతో ముట్టుకొని దాన్ని బలపరిచి, దాన్ని స్థిరపరిచి, దాన్ని ఫుడ్ పెట్టి, పెట్టించి, పాలిచ్చి, కొడుకుట్టించి పెడితే పరారైపోతే ఇంకా ఏ కుక్కకు కూడా మనం ప్రార్థన చేయకూడదు, ఏ కుక్కకు కూడా మనము కట్లు కట్టకూడదు అనుకున్నారంట. అని తలుపులు వేసుకొని డాక్టర్ గారు పడుకుంటే కొడుతుందంట, తలుపు కొడుతుందంట. ఎవరు పోయి తలుపు తీస్తే 50 గజ్జి కుక్కలు తీసుకొచ్చిందండి. కుక్క ఎన్ని కుక్కలు తెచ్చింది? ఇక్కడ డాక్టర్ ఉన్నాడు, రండి 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 అని ఆ ఊళ్ళో ఉన్న గజ్జి కుక్కలన్నీ పట్టుకొచ్చిందంట 50 గజ్జి. అప్పుడు అనుకున్నాక వామ్మో ఇది మామూలు కాదు, విశ్వాసం కలిగిన కుక్క. ఈ రోజు దేవుని దగ్గరికి వచ్చి అనేక మంది అనేక రకాల మేలు పొందుకుంటారు, కానీ ఒక్కడైనా సువార్త చెప్పి వాడిని ప్రభు సన్నిధికి నడిపించారు. నేను జరగలేదా? నీకు మేలు జరగలేదా? గుండె మీకు చేసుకుని చెప్పగలవు నాకు యేసు ప్రభువులో ఒక్క మేలు జరగలేదని. ఏ స్థితిలోకి నువ్వు వచ్చావు? ఏ స్థితిలో దేవుని దగ్గరికి వచ్చావు? నన్ను బాగు చేశాడని 96లో రౌడీ షీటర్గా ఉండి ఆ వరంగల్ సెంట్రల్ జైల్లో ఉంటే, మా ఇల్లు కూలిపోయి మా కుటుంబం ఆగమైపోయి ఉంటే అప్పుడు దొరికాడు నాకు యేసు ప్రభు. ఈ యేసు ప్రభువు అడిగానయ్యా, అందరూ చంపుతున్నారయ్యా, నన్ను బతికిస్తే నీ కొరికే బతుకుతా అన్నాడు. బతుకుపో అన్నాడు. కూలిపోయిన ఇల్లు కట్టుకోగలిగాను, చెల్లె పెళ్లి చేయగలిగాను, తమ్ముళ్ళు స్థిరపరచబడ్డారు. మా కుటుంబం 250 రూపాయల అద్దెంట్లో ఖమ్మంలో ప్రారంభించిన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. పాల వ్యాపారం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కలర్ ల్యాబ్, మిక్సింగ్ యూనిట్, అన్ని రకాలుగా 10 మంది పిల్లలు పనిచేసేటట్టుగా దేవుడు చేస్తే ఒకరోజు ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుడు అన్నాడు పరమగీతాలు 8వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నాకు ఉండాలి. ఒక తల్లి యొద్ద సన్యపానం చేసిన ఒక సహోదరుడి వల్ల నువ్వు నాకు ఉండాలి అన్నాడు. అంతే. మొత్తం వ్యాపారాలు 100 రూపాయల ప్రామిసరీ నోట్ రాసిచ్చి అవసరం లేదు నాకు ఇక చెప్పేసి ఒక చాప కొనుక్కొని ప్రారంభించాను. 20 సంవత్సరాల్లో 100 బాప్తిజాలు ఇచ్చాను. అనేక గ్రామాల్లో, వేవేల గ్రామాలు, ఒక్క నెలలో 100 గ్రామాలు, ఒక్క రోజు 82 గ్రామాలు, ఒక్క సంవత్సరంలో 30, 100, 200, 150 అట్లా గ్రామాలు చేస్తూ పోయిన సంవత్సరం ఒక్క సంవత్సరం 750 గ్రామాల్లో సువార్త చేశారు. అంటే ఏ విధంగా చేస్తే అయితే ఒక సంవత్సరంలో 750 గ్రామాలు. రాజ్య సువార్త నిరంతరం జరగాలి, ఒక రోజు చేసి ఆగేది కాదు. ఈ సంవత్సరంలో ఇంకొడికి పెట్టామో చాలా గొప్ప గుర్తు, తొక్కలు పెడితే పెట్టావు. నెక్స్ట్ రేపేంటి? ఈ రోజే సిద్ధపడాలి రేపటి కొరకు. రేపు పెట్టాము, ఎల్లుండి కొరకు రేపు మళ్ళీ సిద్ధపడాలి. ఏ సౌండ్ బాక్సులు ఉన్నాయి, 2 మైకులు ఉన్నాయి. సాయంత్రం పూట చేతబడులు ఫాస్ట్ బీఈడి చదివాడు, టీచర్ వస్తుంది, టీచర్ పోస్ట్. భార్య బీఈడి అయిపోయింది, గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది. ఇక రేపు ఎల్లుండి సంతకం పెడతారు. ఆ అమ్మాయి సేవకు పిలిస్తే అవన్నీ పక్కన పెట్టి వచ్చాను. ఒక చేతబడి, భయంకరంగా చేతబడి చేసే గ్రామం. చనిపోతా ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్నారు, ఊరేసుకున్నారు, నీళ్ళలో పడతా ఉన్న గ్రామాన్ని ఎన్నుకున్నారు. మా దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత బయలుదేరారు. అయ్యగారు ఆ ఊరు పోతున్నాం, చేతబడి ఊరు, అక్కడ సంఘాలు లేవు, మేము వెళ్తున్నాం. ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది? దేవుడు మీకు తోడుగా ఉండడం. వెళ్ళిపోతే వాస్తు బాగలేక కట్టిన ఇంట్లో 2 చచ్చిపోయారంట. అది ఖాళీగా ఉంది. ఆ ఇంటి వాళ్ళందరూ పోయి కొత్తగూడెంలో ఉంటున్నారు. ఆ పల్లెటూరులో ఆ ఇల్లు అక్కడ కట్టి ఉంది, వాస్తు బాగలేదని. అప్పటికే 2 అతను తీసుకున్న 2 చచ్చిపోయారు. అయ్యా ఊరంతా ఈయనమయ్యారండి.
బ్రతుకైనా చాలైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవా నీ కంకితం, బ్రతుకైనా చాలైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధించును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరచును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. Yes,